మ్యామ్. థ్యాంక్ యూ. ఏమైంది మ్యామ్? సార్ ఇంకా రాలేదా? 2 minutesలో వచ్చేస్తారు. ఏదో వర్క్ ఉందని వెళ్ళారు. ఏం లేదు మ్యామ్, మ్యామ్ వచ్చి 30 minutes అవుతుంది. మీ అపాయింట్మెంట్ కోసం అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. మీరేమో మ్యామ్ని వెయిట్ చేపిస్తున్నారు. డాక్టర్కి లేట్ అయినప్పుడు మేము వెయిట్ చేసాం కదా. హీ హ్యాస్ సమ్ వర్క్, వెళ్ళాల్సి వచ్చింది. సరే మ్యామ్. అదే పొద్దున ఏం తినకుండా స్టార్ట్ అయ్యాం కదా, అందుకనే నేను తిని నీకు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చిన. డాక్టర్ వచ్చి చాలాసేపు అయింది, మన కోసమే వెయిట్ చేస్తున్నారు. రాహుల్, పాలు ఎట్లా కింద పడ్డాయి? చూసుకోవచ్చు కదా. ఇందాక ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు పడ్డాయి. అయినా అంత మూలకు పెట్టామంటే పాలగిన్నా. అంజలి, బ్రేక్ఫాస్ట్ రెడీ. ఏం చేస్తున్నావు అంజలి? పాలు ఫ్రిడ్జ్లో పెట్టినందుకు కింద పడేసిన అన్నావు కదా, క్లీన్ చేస్తున్నా. సరే వదిలేసి, నేను చేస్తా. కానీ ఆకలేస్తుంది అన్నావు కదా, ఫస్ట్ వెళ్ళి తిను. ఏం వద్దు, నువ్వు తిను, నేను క్లీన్ చేసాక తింటా. సరే నువ్వే చేద్దు కానీ ఫస్ట్ అయితే తిను. అవును, ఎట్లనే నేనే కదా చేసేది, నువ్వేమైనా చేస్తావేంటి? నువ్వు ఉప్మా చేసేది ఎక్కువ. అంజలి, ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేనేమన్నా రాహుల్? ఉప్మా చేసి అలసిపోయి ఉంటావు, పోయి మంచిగా తినంటున్నా. అంజలి, ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? నేను క్లీన్ చేస్తా అన్నా కదా, నువ్వు వెళ్ళి తిను. ఏమొద్దు, నువ్వు పని చేస్తా అంటే నాకే భయం అవుతుంది, మళ్ళీ నాకే డబుల్ పనులు పెడతావు. ఏం అవసరం లేదు, నేను చేసుకుంటా, నువ్వు వెళ్ళొచ్చు. పోదనుకుంటా దీని జోలికే పోతా. అయినా మూసుకొని నా పని నేను చేసుకోక పాపం హెల్ప్ చేద్దాం అనుకున్నా చూడు, నన్ను అనాలి. ప్రతి చిన్న విషయానికి ఇంత పెద్ద సీన్ చేస్తుంది, ఆఖరికి నేనే విలన్ అవుతా. అయినా నా వాల్యూ దీనికి ఇప్పుడు తెలీదు. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే అప్పుడు అర్థమవుతుంది. ఎందుకు రాహుల్ అంత కోపం వస్తుంది? అంత కష్టపడిపోయావా? అదే రోజు సండే కాకపోతే బయట కార్లో కూర్చొని హార్న్ ఒత్తుకుంటూ ఉండేటువంటివి. నేనేమో నీకు నాకు బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ బాక్స్ కట్టి ఇల్లంతా క్లీన్ చేసి వచ్చి కార్లో కూర్చుంటే అప్పుడు నువ్వు రోజు నాకు నీ వల్లే లేట్ అవుతుంది, టైంకి రెడీ కాలేవా అని నా మీద అరిచినప్పుడు నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా? నా చేతిలో ఉన్న బ్యాగ్ తీసి నేను ఎత్తికేసుకోవటం బుద్ధి అవుతుంది. రాహుల్, ఒకసారి నీ ఏటీఎం కార్డు పని చెప్పు. 8786. 8786 7868? అదే 7868. 8786 నీది కదా? నాదేలే, కానీ నీది 9876, 7868 కాదు. మనం ఇంటికి షిఫ్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 3 years అవుతుంది. 3 years అవుతుంది కదా. వాటర్ అయిపోతే మోటార్లు వేయాలి తెలుసా? తెలుసు, బోర్డ్ స్విచ్ ఆన్ చేయడమే. బియర్ తీసుకుంటా అన్నావు, ట్రిమ్మర్ దొరికిందా? దొరకలేదు, నువ్వే ఇక్కడ పడేసి ఉంటావు. రాహుల్,
నువ్వు ఎక్కడికైనా పోతా అంటే పో. నాకు నీ గురించి కొంచెం కూడా టెన్షన్ లేదు. ఎందుకంటే ఎక్కడికి పోయినా 2 డేస్లో వెనక్కి వచ్చేస్తావు. నాకు నీ మీద ఆ నమ్మకం ఉంది. అయినా ఇప్పుడు కూడా పాలు కింద పడేసినావన్నది కాదు రాహుల్. మిస్టేక్స్ అందరూ చేస్తారు. కానీ అది క్లీన్ చేయకుండా ఈ తిక్కది ఉంది కదా అని వదిలేసిన చూడు, అక్కడ కాలేదు నాకు. హలో మేడం, నేను అందుకు కాదు వదిలేసింది. నీకు ప్లేట్ ఇచ్చి నేను వచ్చి క్లీన్ చేద్దామనుకున్నా. అంత లోపల నువ్వు వచ్చేసావు. నన్నేం చేయమంటావు? ఇది ఒక్కటే కాదు రాహుల్, ప్రతి విషయంలోనే కేర్లెస్సే ఉంటావు. అయినా నీ వెనకాలే తిరుక్కుంటూ నీకు సేవలు చేసుకుంటూ నేను ఉండలేను. స్టార్ట్ చేసినావా? ఛాన్స్ దొరికితే చాలు నిన్ను నేనే చూసుకుంటున్నా, పనులన్నీ నేనే చేస్తున్నా అన్నట్టు, నేనే గ్రేట్ అన్నట్టు పోర్ట్రే చేస్తావు. రాహుల్, కోపం తెప్పించుకో. నేను ఎప్పుడైనా అలా అన్నాను అసలు నిన్ను? అంటే ఇండైరెక్ట్గా అన్నావు అనుకో. అయినా నేను ఎవరు చేయమన్నారు? నేనేమన్నా అడిగానా ఏంటి? ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఓ అందుకేనా? మరి పొద్దుటి నుంచి నా ఛార్జర్ ఎక్కడుంది, నా ట్రిమ్మర్ ఎక్కడుంది నువ్వు మొత్తుకుంటున్నావు? నేను జస్ట్ అడిగానంతే, చూసావేమోనని. అయినా ఒక వస్తువు యూజ్ చేశాక అది ఎక్కడ తీసావో అక్కడ పెట్టడానికి ఏం నొప్పి నీకు? నువ్వేనా తీసింది అనుకున్నా. ఏం చేసావు? దాపెట్టావా? దాపెట్టలే, తీసిపెట్టినా. రెండిటికి పెద్ద తేడా ఏంటో. అండ్ మోర్ ఓవర్ ఈరోజు చెప్పకుండా అన్ని పనులు ఎందుకు చేస్తున్నావు నాకు తెలియదు అనుకున్నావా? ఈవినింగ్ ఏదో మీ ఫ్రెండ్స్ చెత్త ప్లాన్ వేసుంటావు, నన్ను ఇప్పటి నుంచి ప్రిపేర్ చేస్తున్నావు, అంతే కదా? అలా ఏం కాదు, నాకు చేయాలనిపించే చేస్తున్నా. అయినా ఏమైనా ప్లాన్స్ ఉంటే నీకు డైరెక్ట్గా చెప్తా కదా. అవునా? సరే చెప్పు. ఈవినింగ్ మీ ఫ్రెండ్స్ వస్తున్నారా? ఏమో తెలీదు. వస్తున్నారా వస్తలేరా ఏదో ఒకటి చెప్పు. రావచ్చేమో. సో వస్తున్నారు అంటే సాయంత్రం మ్యాచ్ ఉంది, కలిసి చూసామని. ఇదేనా ఇల్లు? మీ ఫ్రెండ్స్కి కావా ఇల్లు? అక్కడ పోవచ్చుగా. ప్లాన్ చేసింది నేనే, సో ఆటోమేటిక్గా అవన్నీ కూడా మన ఇల్లు అయిపోయింది. నువ్వు ఒక్కనివే తక్కువైనట్టు నీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తావు. వాళ్ళు నీకంటే వేస్ట్ కాళ్ళు. ఇంటికి వచ్చి మొత్తం చెత్త చెత్త చేసిపోతారు. మళ్ళీ దాన్ని నేనే క్లీన్ చేసుకోవాలి. అంజలి, నేను నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు దాన్ని ముట్టుకోక నేనే పొద్దున్న లేసి క్లీన్ చేస్తా అని చెప్పి. అయినా వినకుండా ప్రతిసారి నువ్వే క్లీన్ చేస్తావు. నేనే అన్నీ చేస్తున్నా, నువ్వేం పని చేస్తలేవు అని లొల్లి పెట్టుకుంటావు. రాహుల్, ఇదేం నీ రూమ్ కాదు నీకు నచ్చినప్పుడు క్లీన్ చేసుకోవడానికి. ఎవరైనా రావచ్చు మన ఇంటికి, అంతెందుకు? అత్తయ్య మావయ్య వాళ్ళు, మా పేరెంట్సే వస్తారు. అప్పుడు ఇలా ఇల్లు క్లీన్ లేకుండా ఉందనుకో, నిన్నేమనరు, నన్ను అంటారు ఇల్లు కూడా మంచిగా పెట్టుకోవడం రాదా అని. ఎందుకంటే పెట్టిండ్రు కదా మాకు రూల్స్, నీలాంటి హాఫ్ బ్రెయిన్ ఇడియట్స్. రాహుల్, మేము పెద్దగా పని చేయాల్సిన అవసరం లేదు. నేను చేసింది నేను మెయింటైన్ చేయ చాలు. అయినా మా పేరెంట్స్ అని మీ వాళ్ళకి కాదు, కాల్ చేసి వస్తారు. ద రెస్పెక్ట్ అవర్ ప్రైవసీ.